వేసవి వచ్చేసింది. పిల్లలకు స్కూల్ సెలవులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మహారాష్ట్రంలోని శైవ క్షేత్రాలు మీకు అద్భుత అనుభవం అందిస్తాయి. శివుని ప్రాచీన ఆలయాలు, ప్రకృతి అందాలు, పవిత్రమైన జ్యోతిర్లింగ క్షేత్రాలు ఇవన్నీ మహారాష్ట్ర ఆధ్యాత్మిక యాత్రను మరింత విశేషంగా మార్చేస్తాయి. మహారాష్ట్రలోని ప్రధాన శివక్షేత్రాల గురించి తెలుసుకుందాం. నాసిక్ లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. కాలసర్పదోష నివారణకు ప్రసిద్ధి. పూణేలోని భీమశంకర జ్యోతిర్లింగం సహ్యాద్రి పర్వతాల్లో వెలసిన పవిత్ర క్షేత్రం. భీమా నది తీరాన గల శివక్షేత్రం. ఔరంగాబాద్ లోని కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎల్లోరా గుహల సమీపంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చివరిది. హింగోలిలోని ఔంగా నాగనాథ్ ఆలయం 7200 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న పురాతన శివాలయం. అంబర్నాథ్ అంబేశ్వర్ ఆలయం పాండవుల కాలం నాటి పురాతన దేవాలయం. మహాబలేశ్వర్ శివాలయం సహ్యాద్రి కొండలోని ప్రకృతి అందాలతో నిండిన పర్యాటక ఆధ్యాత్మిక స్థలం. ఈ వేసవి సెలవుల్లో మహారాష్ట్ర ఆధ్యాత్మిక యాత్రను అనుభవించండి. శివుని దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక శాంతిని పొందండి. మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక విశేషాలకు టీవీ2 భక్తిని ఫాలో అవ్వండి.